I recommend that you read Babuji's autobiography, the first volume. దయచేసి బాబూజీ స్వీయ ఆత్మకథ మొదటి సంపుటిని చదవమని నేను సిఫార్సు చేస్తాను. ఆయన అభ్యాసిగా ఉన్నప్పటి ఆయన డైరీ. యాత్ర ఎలా ప్రారంభం అవుతుంది? అది ఎలా ముందుకు వెళుతుంది? ప్రతి దశలోనూ బిందువు వద్ద మన చైతన్యం ఎలా మార్పు చెందుతుంది అనేవి ఇందులో సవివరంగా తెలియచెప్పబడ్డాయి. Chetna or consciousness change also means చైతన్య పరిణామంలో మీ అవగాహన కూడా మార్పు చెందుతుంది. and based on the change in your perception, you will be able to indirectly మీ అవగాహనలో మార్పుపై ఆధారపడి మీరు పరోక్షంగా ఎక్కడ ఉన్నది తెలుసుకోగలుగుతారు. చాలామంది అదంత ముఖ్యం కాదని అంటారు. అయితే నేను బలంగా భావించేదేమంటే ఈ విషయాలన్నీ గ్రహించగలిగినప్పుడు అది మీ అంతరంగంలో నుండి ప్రేరణను, స్ఫూర్తిని కలిగిస్తుంది. because you are able to see changes on a daily basis, or if not daily, at least once in a while. So one has to మీలో రోజువారీ మార్పులను గమనిస్తే, రోజు కాకపోయినా తరచుగా మీలో మీరు మార్పును గమనించినప్పుడు అది మనల్ని మరింత ధ్యానం చేయడానికి, మరింత నిర్మలీకరణకు ప్రేరణ కలిగిస్తుంది. అలాగే మనలో స్వచ్ఛత మెరుగుపడే కొలది మనం నిరంతరం అభివృద్ధి చెందుతాం. so there's a direct correlationship between ఇలా సాధనకి, అంతరంగ స్వచ్ఛతకి, మనలో చైతన్య పరిణామానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ధన్యవాదాలు.